కామన్గా మనకు ఉన్నది ఏంటంటేనండి, ఓటీటీస్లో మనకు ఫస్ట్ మనకి ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్, దీన్నే మనకు షేరింగ్ బేస్ అని కూడా అంటాం అనమాట. సో జనం అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పర్టికులర్ కంటెంట్ని ఆ ప్లాట్ఫామ్లో మాత్రమే చూడగలుగుతారు విత్ హై క్వాలిటీ. దాంతో కూడా టారిఫ్ రేట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట, ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని చూస్తారు. రెండో ప్యాటర్న్ వచ్చేసి ఏంటంటే టీవీఓడి, ట్రాన్సాక్షన్ వీడియో ఆన్ డిమాండ్ అనమాట. సో మనకు నచ్చిన ఒక పర్టికులర్ కంటెంట్కి మనం ఏం చేస్తామంటే ఒక సర్టైన్ అమౌంట్ ఏదర్ రెంట్ లేదా బై ఆప్షన్. ఇప్పుడు మనకు బై చేసే అంత ఆలోచన లేదు. ఇప్పుడు వాడు ఒక 500 పెట్టాడు, 500 మనం ఎందుకు పే చేసి ఈ సినిమా కొనుక్కొని మనం ఏం చేస్తాం అనుకునే వాళ్ళు రెంట్ తీసుకుంటారు అనమాట. దీని వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది. బై ఆప్షన్కి 30 days వ్యాలిడిటీ ఉంటే, రెంట్ ఆప్షన్గా మీకు వచ్చేసరికి ఏంటంటే ఒక 24 hours 48 hours వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కంటెంట్కి ఒక 99 రూపీస్ 79 రూపీస్ లేదా 199 వాడు ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటాడు. ఆ పేమెంట్ చేసి తీసుకొని చూస్తారు. ఇంకొక పద్ధతి ఏంటంటే యాడ్ బేసిక్ మనకు. సో ఏవిఓడి అనమాట. జనం ఏంటంటే యాడ్స్ మీద భరించుకొని మనకు సినిమా చూస్తారు. సో యాడ్ బేసిక్ నుంచి కూడా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అది ఈక్వల్ టు మనకి ఏంటంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎలా అయితే మనకు వస్తుందో సేమ్ అలాగే యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ నుంచి ఎంత అయితే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూని షేరింగ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఒక సినిమా ఆన్ బోర్డ్ చేసేటప్పుడే వాళ్ళు ఏంటంటే ఈ సినిమాకి మనం ఎంత పర్సెంటేజ్ ఇస్తాం ప్రొడ్యూసర్కి, 60%, 70%, లేదా 80%, లేదు అంటే మనకు హవర్ క్యాలిక్యులేషన్లో ఇంత ఇచ్చేస్తామని ఒక ఫిక్స్డ్ రెవెన్యూ పెడతామా ఏంటి అనేది డెసిషన్ తీసుకొని ఆన్ బోర్డ్ చేస్తారు. సో మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రెంటల్లో చూస్తున్నారు అనుకోండి, రెంటల్లో మీకు ఏంటంటే 32 రూపీస్ ఇస్తాడు మీకు ఒక పర్సన్ వాచ్ చేస్తే. 99 రూపీస్ బేస్ టికెట్ అనుకుంటే ఆ 99లో 83.90 అనేది క్యాలిక్యులేటెడ్ వాల్యూ అవుతుంది. 83.90లో మీకు వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్గా 33 రూపీస్ 90 పైసే ఇస్తాడు ప్రొడ్యూసర్కి. అంటే ఏది బెటర్ అంటారు ఇప్పుడు ఈ 4 ప్రాసెస్లలో? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో టీవీఓడి బెస్ట్ అండి. యాడ్ బేసిక్ అనేది లాస్ట్ ఆప్షన్. సబ్స్క్రిప్షన్ అనేదానికి ఈ టీవీఓడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ 15 మంది చూస్తే ఆ 35 రూపీస్ రెవెన్యూ వస్తుంది, ఇక్కడ ఒక్కటి చూసినా అది రెవెన్యూ వస్తుంది. బట్ ప్రెజర్ అనేది ప్రొడ్యూసర్కి ఎక్కువ ఉంటుంది టీవీఓడిలో. వీళ్ళకి ప్రమోషన్ చేసుకోవాలి, బయట మనకు హెవీగా మార్కెటింగ్ చేయాలి, మార్కెటింగ్ ఫెయిల్ అవుతే ఇది లాస్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ అనేది ఉన్నప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ యూజర్లు ఉంటారు కాబట్టి అక్కడ మనకి ఎక్కువ డబ్బులు వచ్చేస్తుంది అని చెప్పి ఒక థాట్లో ఉంటారు ప్రొడ్యూసర్లు. ఇది వరకటి వచ్చాయి కూడా అలా చాలా సినిమాలకి. బట్ ఇప్పుడైతే అన్ని కంపెనీలు స్విచ్ ఆన్ అయిపోతున్నాయి, టీవీఓడి మేజర్ ప్రిఫరెన్స్ వెళ్తుంది. అండ్ చాలా కంపెనీస్లో కూడా ఏంటంటే వాళ్ళు థాట్ ప్రాసెస్ మార్చేశారు. అంటే తక్కువ రేట్లకి సబ్స్క్రిప్షన్ పెడుతుంటే జనాలు మనకు బర్డెన్ అయిపోతుంది, సర్వర్ కాస్ట్, బ్రాడ్కాస్టింగ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంక్రీజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకుంటే ప్రైమ్ 2000 రూపీస్ ఉంది 1 year సబ్స్క్రిప్షన్. మీరు హాట్స్టార్ చూసినా 2000 అయిపోయింది. నెట్ఫ్లిక్స్ మీకు పర్ మంత్ 199 నుంచి 799 వరకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంది క్వాలిటీ వైజ్. వేరే ఎనీ బిగ్ ఓటీటీ మీరు తీసుకున్నా 1500 తక్కువ లేదు. సో జనం కూడా ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడాలా, మనం చూస్తే సంవత్సరానికి 5 సినిమాలు ఖాళీ టైంలో, మిగిలిన టైంలో పైరసీలో చేస్తున్నాం కదా, మనకు నచ్చని సినిమాని ఎందుకు మనం వెళ్ళి మనం బర్డెన్ అవ్వాలి, సినిమాలకు మనం ఎందుకు పెట్టాలి అని. అందుకనే వాళ్ళు కూడా ఏంటంటే మారిపోయారు కూడా. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి థియేటర్లో మనం డబ్బులు పెట్టలేని వాళ్ళు కూడా 100 రూపాయలు పెడితే ఫ్యామిలీ మొత్తం చూస్తాం కదా అన్న ప్రాసెస్కి వెళ్ళిపోయారు. మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఇంటిల్లిపాది మనం 4Kలో చూసుకుంటాం కదా అన్న వర్షన్కి కన్వర్ట్ అయిపోయారు అనమాట. వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు అందరూ. ఇప్పుడు ప్రెసెంట్ టీవీఓడి నడుస్తుంది.